ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు అంజుకి ఎలా ఉందో ఏంటో. నేను లోపలికి వెళ్తే భాగ్య చూసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నా శక్తులను ఉపయోగించి వేరే రూపంలో వెళ్తే, కానీ ఏ రూపంలో వెళ్ళాలి? లెట్స్ సీ. ఈ చిలక రూపంలో లోపలికి వెళ్తే డాక్టర్ మా పాప కండిషన్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది సార్. బుల్లెట్ హార్ట్ పక్కనే ఉంది. ఇమీడియట్గా సర్జరీ చేసి బుల్లెట్ రిమూవ్ చేయాలి. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్లేదు, వెంటనే సర్జరీ చేసేయండి. ఖర్చు గురించి కాదమ్మా, పాపకి ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది. పైగా తను కూడా చాలా వీక్గా ఉంది. సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి. అప్పుడే సర్జరీ చేసి బుల్లెట్ తీయగలం. మీ హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ లేదా డాక్టర్? అదే చెప్పబోతున్నాను సార్. పాప బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. 100లో 1కి మాత్రమే ఉంటుంది. మా హాస్పిటల్లో ఆ బ్లడ్ లేదు సార్. మాకు తెలిసిన బ్లడ్ బ్యాంకులన్నీ వెరిఫై చేశాం. అక్కడ కూడా ఏమీ లేదని చెప్పారు. మరెలా డాక్టర్? ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది? మీరు మిగతా బ్లడ్ బ్యాంకుల్ని ఎంక్వైరీ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సోషల్ మీడియా గ్రూపుల్లో బ్లడ్ కావాలని మెసేజ్ చేయండి. ఎలాగోలా బ్లడ్ అరేంజ్ చేయండి. 24 గంటల్లోపు ఆ పాపకి సర్జరీ చేయాలి. లేదంటే పరిస్థితి మా చేయి దాటిపోతుంది. ఎక్కువసేపు బుల్లెట్ హార్ట్ పక్కన ఉండటం ఆ పాపకంత మంచిది కాదు. ఇరవై 24 గంటలు పాపను వెంటిలేటర్ మీదే పెడతాం. ఈలోగా మీరు వీలైనంత తొందరగా బ్లడ్ తీసుకురండి. ఆలస్యం అయ్యే కొద్దీ పాప ప్రాణాలకి రిస్క్ పెరుగుతుంది. లేదు డాక్టర్, ఎలాగోలా ఆ బ్లడ్ తీసుకొస్తాను. మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి. బాగి, నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి. నేను రాతోడు వెళ్ళి బ్లడ్ కోసం ప్రయత్నిస్తాం. అలాగే. రాతోడ్ సార్.